కేంద్ర ప్రభుత్వం సిఏఏ అని చట్టం చేసింది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని. ఈ భూమి మీద ఏ దేశంలో అయినా సరే పౌరసత్వం రక్త సంబంధం ద్వారా పుట్టుక ద్వారా వస్తుంది. నేను పుట్టుకతోనే భారతీయ పౌరుడి. కారణం ఏంటంటే నా తండ్రి కూడా ఇక్కడే ఉన్నాడు, ఆయన భారతీయ పౌరుడు కాబట్టి. లేకపోతే రక్త సంబంధం, లేకపోతే జన్మస్థలం ద్వారా వస్తుంది. ఇప్పుడు అమెరికా వెళ్ళి కన్నారనుకోండి మన ఇండియన్స్, వీళ్ళు ఇండియన్ సిటిజన్ అవరు, కానీ పుట్టినోడు ఇండియన్ సిటిజన్ అయిపోతారు. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మొదటిసారిగా సిఏఏ చట్టం ద్వారా మతం ఆధారంగా మాత్రమే మేము పౌరసత్వాన్ని ఇస్తాం. పాకిస్తాన్ బార్డర్లో కానీ, బంగ్లాదేశ్ బార్డర్లో కానీ, అస్సాం బార్డర్లో కానీ ఉన్నవాళ్ళు హిందువులు అయితే ఇస్తాం, మిగిలిన వాళ్ళకి ఇవ్వం. ఎక్కడన్నా ఉందో భూమి మీద? ఇది కూడా మతం ఆధారంగా చేయబడినటువంటి అంశం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర మోడీ మిగతా దేశమంతా ఆయన గేమ్ ప్లాన్ ప్రజల్ని హిందువులు ముస్లింలుగా విడగొట్టడు. ఈశాన్య ప్రాంతంలో నరేంద్ర మోడీ గేమ్ ప్లాన్ ప్రజల్ని హిందువులు క్రైస్తవులుగా విడగొట్టడు. మణిపూర్లో కూడా నరేంద్ర మోడీ యొక్క ప్రధాన ఉద్దేశం అక్కడున్న ప్రజలు మెయితీలు హిందువులు, కుకీలు నాగాలు క్రైస్తవులు. అక్కడ కనుక విడగొట్టినట్లయితే శాశ్వతంగా వాళ్ళదే అధికారం. వీడి సావర్కర్ అనే ఆయన హిందుత్వ అనే పుస్తకాన్ని రాశాడు. ఆ హిందుత్వ సిద్ధాంతమే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. హిందుత్వ ఏం చెప్తుందంటే ఈ దేశం హిందువులది, హిందువులకి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. క్రైస్తవులు ముస్లింలు ఇది పరాయి మతాలు, వాళ్ళు ఇక్కడ ఉండాలంటే మాకు అణిగిమణిగి ఉండాలి. హిందుత్వ వేరు, హిందూ మతం వేరు. వీఆర్ నాట్ అగైనెస్ట్ హిందూ రిలీజియన్. రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది ఆర్టికల్ 25లో నీకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, ప్రచారం. మనం ఎవరో ఇక్కడ ఉన్నవాళ్ళు నాతో సహా మతానికి వ్యతిరేకం కాదు. మతం అనేది ఒక ఆలోచన, మతం అనేది ఒక స్వేచ్ఛ, మతం అనేది ఒక అభిమానం, మతం అనేది ఒక ఆరాధన. మతానికి రాజకీయ అంశాలు కలిపితే మతోన్మాదం వస్తుంది, మత తత్వం వస్తుంది, హిందుత్వ వస్తుంది. హిందుత్వ అనే ఆలోచన కలిగినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. భారతీయులు అంటే ఎవరు? హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, వీళ్ళందరూ కలిపితే భారత్. రొమ్మిల్లా తాపర్ అనే ఆవిడ పుస్తకం రాసింది, వాట్ ఈస్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ మీద. ఆవిడ ఆ పుస్తకంలో చెప్పింది హూ ఆర్ ఇండియన్స్. ఆవిడ అంది ఇండియా ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ, జైనిజం, బుద్ధిజం, పార్సీయిజం అండ్ సిక్కిజం అని. ఈ అన్ని మతాల ఆచార సాంప్రదాయాలతో ఏర్పడిందే భారతదేశం అని చెప్పి వీళ్ళందరూ కలిసిమెలిసి జీవించాలి, సమైక్యంగా జీవించాలి. ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు, అలా వీల్లేదు అంటున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఈ దేశం లౌకిక దేశంగా అయితేనే ఇది మనగలుగుద్ది, లేకపోతే మన జాలదు. నేను చెప్తున్నా, ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశం అయినా అది సెక్యులర్ దేశం అయితేనే ప్రజాస్వామ్యం ఉంటుంది. మీకు పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్ ఎందుకని ప్రజాస్వామ్య దేశంగా ఉండలేకపోతుంది? మనలో ఇడిపోయిన ముక్కే కదా అది. కారణం అది లౌకిక రాజ్యాంగం అక్కడ లేదు కాబట్టి. ఇరాన్ ఉంది, ఇరాన్ ప్రజాస్వామ్య దేశంగా ఉండలేకపోతుంది ఎన్నేళ్లు గడిచిన. కారణం అది లౌకిక దేశం కాదు కాబట్టి. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వాన మన రాజ్యాంగం మన దేశాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించింది, మత స్వేచ్ఛనిచ్చింది. లౌకిక దేశం అయితేనే ఇది ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. యూసీసీ అని ప్రకటన చేసి ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి యూసీసీ. యూసీసీ అంటే ఏంటి? యూనిఫైడ్ కామన్ సివిల్ కోడ్. కామన్ సివిల్ కోడ్ సాధ్యమై భారతదేశంలో వివాహము, విడాకులు, వారసత్వ హక్కులు, దత్త స్వీకారం, ఆస్తి హక్కులు, ఇలాంటి వాటిని వివరించేదాన్ని సివిల్ కోడ్ అంటారు, అంటే పౌర స్మృతి. ఇప్పుడు భారతదేశంలో హిందువుల పౌర స్మృతి వేరు, హిందూ కోడ్ యాక్ట్ అంటాం. ముస్లింల పౌర స్మృతి వేరు, క్రైస్తవుల పౌర స్మృతి వేరు. వివాహం ఉంది, ఎవరి పద్ధతిలో వాళ్ళు చేసుకుంటున్నారు. విడాకులు ఉన్నాయి, ఎవరి పద్ధతిలో వాళ్ళు పొందుతున్నారు. వీళ్ళందరికీ ఒకటే ఉండాలనేది యూసీసీ. ఈ రోజుకి ఈరోజు సాధ్యమాది. నరేంద్ర మోడీ ప్రభుత్వం నియమించిన 21వ లా కమిషనే ఇది ఇప్పుడు అదే సాధ్యమయ్యే విషయం కాదని చెప్పి 2014లో నరేంద్ర మోడీ గెలిచాడు. ఇది 2023. 9 ఏళ్లు గడిచినాయి.
ఏమిటి 9 ఏళ్లలో ఆయన చేసింది? ఆయన ఏమన్నా ప్రాజెక్టులు కట్టాడా? ఓ బాక్రానంగల్ ప్రాజెక్టు కట్టాడా? ఓ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టాడా? ఒక హీరాకుడ్ ప్రాజెక్టు కట్టాడా? ఒక డ్యామ్ ఏదైనా కట్టాడా? ఒకటి చెప్పండి మీలో ఎవరైనా. ఆయన పెట్టిన పెద్ద పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీని ఒకటి మీరు చెప్పండి. ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెట్టాడా? బొకారో స్టీల్ ప్లాంట్ పెట్టాడా? బిలాయ్ స్టీల్ ప్లాంట్ పెట్టాడా? రూర్కెలా స్టీల్ ప్లాంట్ పెట్టాడా? బిహెచ్ఈ లాంటి ఒక సంస్థను నిర్మించాడా? జమ్మూ కాశ్మీర్ 370 అధికరణ రద్దు చేయడం, రాజ్యాంగ నిర్మాతలు డాక్టర్ అంబేద్కర్ నాయకత్వాన ఒక ప్రత్యేక పరిస్థితిలో జమ్మూ కాశ్మీర్ ఇండియాలో చేరి రాజా హరిసింగ్ అని పరిపాలించేవాడు. ఆయన దాన్ని స్వతంత్ర దేశంగా ఉంచదలుచుకున్నాడు. ఈ లోపల అక్కడ పాకిస్తాన్ దాడి చేసింది. ఆ ప్రత్యేక పరిస్థితుల్లో ఇండియాలో చేరి వాస్తవంగా అది ఇవ్వబట్టే ఆ స్టేట్ నిలబడగలిగింది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ 370 ఆర్టికల్ని రద్దు చేయటమే కాకుండా జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు రాష్ట్రం కూడా కాదు, కనీసం కేంద్ర పాలిత ప్రాంతంగా మారిపోయింది. వీళ్ళ ఆలోచనలు నెరవేరుతున్నాయి. ఇప్పుడు అదానీలు అంబానీలు వెళ్ళి కాశ్మీర్లో భూములన్నీ కొనుక్కుంటున్నారు. మొన్నటిదాకా కొనుక్కోవడానికి వీల్లేదు. కాశ్మీర్లో 376 రద్దు చేయడంలో ఉన్న ఉద్దేశం హిందువా ముస్లిమా? వాళ్ళంతా ముస్లింలు, వాళ్ళకి ఎందుకు ఉండాలి 370? అది ఆయన ఉద్దేశం. ఎన్సీఆర్టీ అండి, సెంట్రల్ సిలబస్. వాళ్ళు తీసేసిన టాపిక్స్ మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గురించిన పాఠం తీసేయమని. మహమ్మద్ అలీ జిన్నా మతతత్వం వైపు కొట్టుకుపోయినా ఆయన స్ట్రాంగ్ గా లౌకికవాదిగా నిలబడ్డాడు. భారతదేశ తొలి విద్యామంత్రిగా ఆయన పనిచేశాడు. ఐఐటీలు ఇవన్నీ పెట్టడానికి ఆయనే కారకుడు. మొఘల్ చరిత్ర 300 సంవత్సరాల చరిత్ర తీసేది. బాబరు కొడుకు హుమాయూన్ కొడుకు అక్బర్ కొడుకు జహంగీర్ కొడుకు షాజహాన్ కొడుకు ఔరంగజేబు, ఇతరులు. ఎర్రకోట మన కళ్ళ ముందు కనపడుతుంది. నరేంద్ర మోడీ జెండా కూడా అక్కడి నుంచి ఎగరేస్తున్నాడు. ఎర్రకోట నరేంద్ర మోడీ తాత కట్టాడా? అంటే చరిత్ర రచన ద్వారా కూడా ప్రజల్ని మతపరంగా ఎడగొట్టేటటువంటి ఆలోచన.